సార్ లిఫ్ట్ పని చేయట్లేదండి, మెట్లెక్కే వెళ్ళాలి. లిఫ్ట్ పని చేయట్లేదంట. 14 ఫ్లోర్స్, ఫ్లోర్కి 20 స్టెప్స్ వేసుకున్న 280 స్టెప్స్. మన బాడీకి అంత ఎనర్జీ ఉంది, కానీ వద్దంత. సో బాడీకి తెలియనంత వేగంగా పరిగెత్తాలి, అంటే ఒక ఉసేన్ బోల్ట్ స్పీడ్లో వెళ్ళాలి. మన ఎనర్జీ మొత్తం వాడేసుకుంటున్నాం ఏంటి అని మన బాడీ రియలైజ్ లోపు మనం 14th ఫ్లోర్లో ఉంటాం. ఐఎమ్ ఆన్ ఇట్. ఐ హోప్ యూ క్యాచ్ అప్. హుసేన్ బోల్ట్కి ఆస్తమా ఉందా? ఏ ఫ్లోర్? 6th ఫ్లోర్. 6th? మనం పైకి వెళ్తున్నామా కిందకి వెళ్తున్నామా తెలియట్లేదు. రే సుజిత్, సుజిత్ లెగు బే. రే పాలాడు వచ్చాడా? పాలవాడు రావడం ఏంటి బే? Ray, can you call me mom, Ra? Please. థ్యాంక్ యూ. అర్జున్ అర్జున్ కెచప్. చెప్పు నాన్న. ఏంటమ్మా పెళ్లి చూపులన్నావు వెళ్ళాలన్నావు, నువ్వే ఇంట్లో లేవు. నేను ఎలాగో నువ్వు చెప్తానని నువ్వే క్యాన్సిల్ చేస్తావా? మంచి డిసిషన్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అర్జున్, నేను ఒక విషయం చెప్తాను, కామ్గా విను. ఏంటి? ఇటీ హలో అర్జున్, రే ఇది నా ఐడియా కాదురా. తిట్టాలనుకుంటే మేమని తిట్టు. ఐడియానా? ఇప్పుడే స్కెచ్ చేశారు మీరు? అది నువ్వు చెప్పింది కరెక్టేరా. ఎవరింటికో తీసుకెళ్ళి ఒక 20 మంది నిన్నే చూస్తుండగా సడన్ గా ఒక అమ్మాయి వచ్చి కాఫీ ఇచ్చి టెరెస్ పైకెళ్ళి ఒక 5 మినిట్స్ మాట్లాడిన తర్వాత ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావంటే ఎలా చేసుకుంటావురా? ఎగ్జాక్ట్లీ. అందుకే నేను ఒక డిసిషన్ తీసుకున్నాను. ఏంటి? ఆ అమ్మాయి ఫ్యామిలీతో మాట్లాడాను, వాళ్ళు ఒప్పుకున్నారు. దేనికి ఒప్పుకున్నారు? ఆ అమ్మాయి మన ఇంటికి ఇప్పుడు ఒంటరిగా వస్తుంది. ప్రశాంతంగా కూర్చుని కామ్గా మాట్లాడుకోండి, ఒకరినొకరు అర్థం చేసుకోండి, ఓపెన్ గా మాట్లాడుకోండి. టేక్ యూర్ ఓన్ టైం, ఓకే? తర్వాత డిసిషన్ తీసుకోండి. అందుకే నేను నాన్న బయట రెస్టారెంట్కి వచ్చాం. అమ్మా వాట్ ద హెల్? అసలు నీకు బుద్ధుందా అమ్మా? అసలు ఆ అమ్మాయిని ఒంటరిగా పంపించడానికి వాళ్ళు ఒప్పుకున్నారా? అసలు ఆ ఫ్యామిలీకి సంస్కారం, కల్చర్ ఇవన్నీ ఏమీ లేవా? అర్జున్, అలాంటి ఫ్యామిలీతో నువ్వు సంబంధం కుదురుస్తున్నావా? అయ్యో, నువ్వేంటి ఇలా తయారయ్యో? ఎంత చెత్త ఐడియా ఇది. దిస్ ఇస్ టూ మచ్ అమ్మా, దిస్ ఇస్ టూ మచ్ అమ్మా. దిస్ ఇస్ నాట్ డన్. మన ఇంటికి రావడం ఏంటి, ఒంటరిగా రావడం ఏంటి? రే అంత ఓవర్ యాక్షన్ అవుతురా. నువ్వు ఒక అమ్మాయితో డేట్కి వెళ్ళాలంటే ఏం చేస్తావు? మీ ఇద్దరికి తెలిసిన వాళ్ళెవరో ఒకరు ఇంట్రో ఇవ్వాలి కదా. ఈ అమ్మాయికి ఆ ఇంట్రో నేను ఇచ్చాననుకో, ఇదొక డేట్ అనుకో, అసలు పెళ్లి చూపులే కాదనుకో. డేట్ డేట్ నేను ఇప్పుడే ఇంట్లోకి వెళ్ళిపోతా. ఇన్ఫాక్ట్ తిరిగి రాను. రే, ఇంత బ్రాడ్ మైండెడ్ ప్రోగ్రెసివ్ మదర్ దొరకడం నీ అదృష్టం రా. వాట్ హార్స్ షిట్. హార్స్ షిట్ ఏంట్రా? ఏమైంది? అక్కడ ఎవర్రా? సుజిత్. ఫోన్ ఇవ్వు. ఎందుకు ఇవ్వు. రే, ఎందుకు వచ్చావు?
బ్లడ్ ఏంట్రా? రేయ్, 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 రేయ్. వద్దేరా. మీ అమ్మ టెర్రరిస్ట్ లా తయారైందిరా. నేను ఇంకొక సెకండ్ ఉంటే లైఫ్ లో నా పెళ్లి జరగకుండా చూస్తాట. ఐ హావ్ మై ప్రాక్టీస్. వదిలే. రేయ్, 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 రేయ్. Shit. Ah. ఈ కొత్త షర్ట్ వేసుకోరా బేబీ. అమ్మ స్మైలీ ఫేస్. ఇంకేం కాదు. జీన్స్ కూడా అవసరంలా, షార్ట్స్ చాలు. అమ్మాయి వచ్చేసిందిరా. Auntie, I think he's opened the door. Okay, Auntie. Bye. హలో. చెప్తాను. ఐఎమ్ సారీ. అది Okay. No problem. హాయ్, ఐమ్ అర్జున్. Hi. అనుకున్న దానికంటే ఎక్కువ ఇంట్రొడక్షన్ ఇచ్చావుగా. ఓహో, అప్పుడే దాని గురించి జోక్స్ కూడా వేస్తున్నావా? Okay, I'm sorry. I'm Anjali and our topic is full stop, okay? Can I come in? యా షూర్, కమ్. ప్లీజ్ సిట్. So, Arjun, you work with Descartes kada? యా. నా ఫ్రెండ్ రమ్య అని డెకార్ట్లో హెచ్ఆర్లో ఉంది. నీకు తెలుసా? నాట్ రియలీ ష్యూర్. Arjun, can I have some water, please? యా షూర్. అంజలికి పైనాపిల్ జ్యూస్ అంటే ఇష్టమంట. చేసి పెట్టాను. వాటర్ అడిగితే ఇది ఇవ్వు. మళ్ళీ హార్ట్ స్మైలీ. వాటర్ ఎక్కువ అనుకుంటే Thank you. అంజలి, వెల్కమ్ టు ద పాయింట్. నాకు ఇంకెలా చెప్పాలో తెలియట్లేదు. సో ఆనెస్ట్గా బ్లంట్గా చెప్పేస్తాను. మా అమ్మ నాన్న నేను ఇక్కడ పిలిచి అనవసరంగా నీ టైం వేస్ట్ చేసినందుకు ఐమ్ రియలీ సారీ. కానీ నాకు పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదు.
ఖచ్చితంగా ఒక 5 years వరకు పెళ్లి చేసుకోను. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యూ రియలీ. నాకు పెళ్లి చేసుకోని లేదంతే. వాట్ డూ యు మీన్? యూ హర్డ్ మీ. మరి నన్ను ఎందుకు పిలిచారు ఇక్కడికి? ఏంటి జోకా? అంజలి, మా అమ్మ నాన్నకు చాలాసార్లు చెప్పి చూశాను, వాళ్ళు వినట్లేదు. వాట్ డు ఐ డూ? ఐ యు 10 years old? సిగ్గుందా నీకు? మీ పేరెంట్స్ ఆర్గ్యూ చేసే దమ్ము లేదు కానీ నన్ను పిలిచి నా టైం వేస్ట్ చేయడం పర్లేదనిపించిందా? అంజలి, ఐఎమ్ రియలీ సారీ. నేనేం కావాలని చేయలేదు, కానీ నువ్వు ఇలా ఓవర్ రియాక్ట్ అవుతుంటే నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. ఓవర్ రియాక్టా? ఇలా తయారయ్యి ఇక్కడికి ఒంటరిగా వచ్చి కూర్చుని నేను ఇంప్రెస్ చేయడం నాకు హాబీ అనుకున్నావా? సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకొని చేస్తున్నాను. మై ఫేట్, నా పరిస్థితి అలాంటిది. ఇప్పుడు అమ్మకి ఏం చెప్పాలో, మా అమ్మ ఏం చేసుకుంటుందో. ఇంకొంచెం వాటర్ ఇవ్వు. యా షూర్.